నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏబిఎన్ రాధాకృష్ణ ఎవరైతే ఉన్నారో జర్నలిస్ట్ ఏబిఎన్ రాధాకృష్ణ వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే కూడా బగ్గుమనే పరిస్థితి నెలకొనింది. సో ఆయన ఏదో కొత్త పలుకులు అని చెప్పి ఒక ప్రోగ్రాంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి నాయకులను, మహిళా నాయకులను, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులకు సంబంధించినటువంటి ఇంట్లో ఉన్నటువంటి భార్యలను ఏదో అన్నాడనేటువంటి వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నాడు, లేకపోతే ఈయన ఏ ఉద్దేశంతో అన్నాడో, లేకపోతే వాళ్ళు ఏం అర్థం చేసుకున్నాడో కాసేపు పక్కన పెడితే దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మూకుమ్మడిగా ఏబిఎన్ ఆఫీసుల పైన అయితే దాడి చేయడం జరిగింది. ఈ దాడికి సంబంధించి హైదరాబాద్లో ఈరోజు దాదాపుగా 19 మంది మీద కేసులు కూడా బుక్ అవ్వడం జరిగింది. వాళ్ళకు నోటీసులు కూడా ఇవ్వబోతున్నారు. సో ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ అంటే బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీని నడుపుతున్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఆ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడవలసినటువంటి మాటలేంది? మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తాం, మేము అధికారంలోకి వస్తే రైతులకు ఏం చేస్తాము, మేము అధికారంలోకి వస్తే విద్యార్థులకు ఏం చేస్తాము, మహిళలకు ఏం చేస్తాము, పోలవరాన్ని ఏం చేస్తాము, రాజధానిని ఏం చేస్తాము, ఉద్యోగులకు ఏం చేస్తాము, నిరుద్యోగులకు ఏం చేస్తాము, ఇవి కదా చెప్పాల్సింది. మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము 2029లో అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే రప్పా రప్పా నరుకుతాము, మా అన్న కేసుల నుంచి తప్పించుకుంటాడు, మేమందరూ మళ్ళా ఆ బటన్లు నొక్కే కార్యక్రమంలో మా కార్యకర్తలకంతా డబ్బులు వేస్తాడు. అదేవిధంగా ఇప్పుడు కొత్త ప్రాబ్లం ఏంటంటే మేము అధికారంలోకి వచ్చినా వెంటనే రాధాకృష్ణ ఉండడంట. మీరు మీ కక్షలను, ప్రతీకారాలను ఈ ఫ్యాక్షన్ మెంటాలిటీతో మీరు ఫ్యాక్షనిజం చేసుకోవడానికి జనాలు మీకు ఓట్లేయాలా? సో జనాలు ఓట్లేస్తే మీరు వెళ్ళి రాధాకృష్ణ మీద కక్షలు తీర్చుకుంటారా? జనాలు మీకు ఓట్లేస్తే మీరు తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను, జనసేన పార్టీ నాయకులను, కార్యకర్తలను రప్పారప్ప నరుకుతారా? మీరు రప్పారప్ప నరకడం కోసము, మీరు ఏబిఎన్ రాధాకృష్ణ మీద, ఏబిఎన్ సంస్థ మీద మీరు పగ తీర్చుకోవడం కోసము జనాలు ఎందుకు మీకు ఓట్లేయాలి? సో నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ వాళ్ళు కనుక అధికారంలోకి వస్తే 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే రాధాకృష్ణ ఉండడు అని చెప్పి ఈయనంటాడు. అదేవిధంగా ఆయన ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఆయన ఏమంటాడంటే వాళ్ళు కనుక 2029లో అధికారంలోకి వస్తే ఏబిఎన్ అనేటువంటి ఒక పేపర్ ఏదైతే ఉందో అది కడప జిల్లాలో లేకుండా చేస్తాను, ఏబిఎన్ ఛానల్ని కడప జిల్లాలో టెలికాస్ట్ కాకుండా చేస్తానని చెప్పిందనే ఆయన. ఒకవేళ అది కానీ జరగకపోతే ఆయన పేరు తిప్పించి పెట్టుకుంటారంట. అంటే మీరు కక్షలు తీర్చుకోవడానికి జనాలు మీకు ఓట్లు వేయాలనా? సో మొత్తానికి ఈ ఏబిఎన్ రాధాకృష్ణ ఏం చేశాడంటే మొత్తం పిర్రగిచ్చి వదిలిపెట్టేశాడు. మొత్తం వైఎస్ఆర్సీపీ బ్యాచ్ మొత్తాన్ని పిర్రగిచ్చినట్లు గిచ్చి వదిలిపెట్టాడు. సో ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఏబిఎన్ రాధాకృష్ణ ఈ శనివారం ఏం మాట్లాడతాడో అనే దాని మీద ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏబిఎన్ రాధాకృష్ణ అనే ఆయన ఎప్పుడు వైఎస్ఆర్ ఫ్యామిలీకి కొరకరాని కొయ్యే. ఆయన రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాధాకృష్ణని ఏమి చేయలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడే ఏబిఎన్ రాధాకృష్ణను, ఏబిఎన్ ఛానల్ను కానీ ఆంధ్రజ్యోతి పేపర్లో చివరి పేజీ కూడా చించలేకపోయాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి అంట ఇంకెప్పుడో 3 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వస్తే ఏబిఎన్ రాధాకృష్ణని ఏమో చేస్తాడంట. ఏబిఎన్ రాధాకృష్ణ అనే అతను కేసీఆర్ను చూసి మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నాయకులంతా గడగడను వణికిపోతూ ఉన్నప్పుడే కేసీఆర్కి వ్యతిరేకంగా వార్తలు రాసినటువంటి వ్యక్తి, కేసీఆర్ చేస్తున్నటువంటి తప్పులు ఎత్తి చూపినటువంటి వ్యక్తి, కేసీఆర్ ఓడిపోవడానికి, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి, అంత ఘోరాతి ఘోరంగా ఓడిపోవడానికి ప్రధాన భూమిక పోషించినటువంటి వ్యక్తిని పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ, అది కూడా ఇప్పుడు అధికారంలో లేదు, ఇంతకు ముందు అధికారంలో ఉన్నా కూడా ఇన్ని చేసింది ఏమీ లేదు. సో ఆయన ఏబిఎన్ రాధాకృష్ణ అనే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద, వాళ్ళ పార్టీ మీద ఈరోజు కొత్తగా రాసింది ఏమి లేదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు రాశాడు, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాశాడు, ఇప్పుడు రాస్తా ఉన్నాడు. ఆయన ఏం మారలే, మీరు మారారు. మీరు కక్ష కట్టుకొని ఆయన ఏదో చేస్తాము, మేము పత్రికా కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దాడి చేస్తానని చెప్పి మీరు తొడలు కొట్టుకుంటున్నారు. ఈయన కాకాని ఏం చెప్తాడు చూడండి, వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఏబిఎన్ కనపడదు. ఎవరైనా మేము అధికారంలోకి రాగానే మొదటి సంతకం రైతులకు పెడతాం, మొదటి సంతకం మహిళలకు పెడతాం, మొదటి సంతకం నిరుద్యోగులకు పెడతాం, మొదటి సంతకం ఇంక దేని మీదో ప్రజా సంక్షేమ కార్యక్రమాల మీద పెడతామనేది విన్నాము. కానీ ఈ దరిద్రం ఎప్పుడు చూడలే. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఏబిఎన్ కనపడదు, ఆంధ్రజ్యోతి కనపడదు, రాధాకృష్ణ ఉండడు, కొత్త పలుకు ఉండదు, చెత్త పలుకు ఉండదు, అసలు ఏ పలుకు ఉండదు, అసలు నీకు పలుకే మారిపోతుంది, పలుకే మర్చిపోయే పరిస్థితి వస్తుంది అని మాజీ మంత్రి వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి బెదిరింపులకు దిగాడు. సో నెల్లూరు జిల్లా వారీలలో
వాళ్ళు ఎవరినో రౌడీలను తీసుకెళ్లి బెదిరించినట్లు ఉండదు ఏబిఎన్ రాధాకృష్ణతో. సో ఏబిఎన్ రాధాకృష్ణని మీరు ఎంత కెలికితే మీ పార్టీకి అంతే నష్టము. ఎందుకంటే మీరు కెలికే కొద్దీ మీరు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలనను మరొక్కసారి ప్రజలకు మరీ విశ్లేషణాత్మకంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాడే కానీ ఆయన భయపడే రకం కాదు. కాబట్టి మొత్తం 19 మంది మీద కేసులు బుక్ చేశారంటే రెడీగా ఉండండి. సో మీరు ఎప్పుడో అధికారంలోకి వస్తే మీరు ఆయన్ని ఏదో చేయడం కోసం జనాలు మాత్రము మీకు ఓట్లు, జనాల ముందు ఆలోచించండి. వీళ్ళకంటే ఓట్లు వేస్తే రప్పా నరుకుతారు, వీళ్ళు పగలు ప్రతీకారాలు కక్ష తీర్చుకుంటారంట. మీరు కక్ష తీర్చుకోవడానికి జనాలు ఎందుకు మీకు ఓట్లు వేయాలి? కాబట్టి సో మొత్తానికి ఏబిఎన్ రాధాకృష్ణకు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య పెద్ద వారే జరుగుతోంది. మరి ఈ శనివారం ఏబిఎన్ రాధాకృష్ణ కొత్త పలుకు ఏ విధంగా ఉంటుందో అందరితో పాటు నేను కూడా ఎదురు చూస్తాను. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.